హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అన్రియల్ ఇంజన్కి సంబంధించిన సిరీస్లో సెకండ్ వీడియో. సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టాను అండ్ ఆ వీడియో పెట్టి 1 మంత్ అవుతుంది. సో సెకండ్ వీడియో అనేది కాస్త డిలే అయింది, బట్ ఇప్పటి నుంచి ఇంత డిలే అయితే అవ్వదు మామ. సో మాక్సిమం ఎవ్రీ వీక్ ఒక 2-3 వీడియోస్ అయితే వస్తాయి. అండ్ బ్లెండర్ సిరీస్ని కూడా కంటిన్యూ చేస్తాను. సో బ్లెండర్కి సంబంధించిన వీడియోస్ అండ్ అలాగే అన్రియల్ ఇంజన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పటి నుంచి ప్యారలల్గా వస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ టైం చేసిన అన్రియల్ ఇంజన్ వీడియోలో మీకు అన్రియల్ ఇంజన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుంది అండ్ దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే నేనైతే చూపించాను. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అన్రియల్ ఇంజన్కి సంబంధించిన బై డిఫాల్ట్ ఏ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందో అది ఇదే మామ, ఇలానే ఉంటుంది. సో దీంట్లో నేను అసలు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నవన్నీ ఏంటివి, అవి ఎలా ఉపయోగపడతాయని చెప్పి బేసిక్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో బట్ అంతకంటే ముందు అన్రియల్ ఇంజన్ యూస్ చేయడానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. యాక్చువల్లీ నేను ఇవన్నీ కూడా ఫస్ట్ వీడియోలో కవర్ చేశాను, బట్ ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే మీకు ఒకసారి బ్రీఫ్గా చెప్తాను సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలనేది. బట్ ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేవి మినిమం. యాక్చువల్లీ నేను యూస్ చేసే ల్యాప్టాప్లో కూడా మినిమం రిక్వైర్మెంట్స్, మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. నాదేమంత పెద్ద ల్యాప్టాప్, అంత పెద్ద పీసీ ఏం కాదు. సో ఇప్పుడు బేసిక్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్రియల్ ఇంజన్ యూస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది i5 12th జనరేషన్ కానీ లేదా i5 13th కానీ యూస్ చేయండి. రైజన్లో అయితే Ryzen 5 కానీ Ryzen 9 కానీ ఉండాలి. మినిమం 6 కోర్ సిపియూ లేదంటే 8 కోర్ సిపియూ ఉంటే కొంచెం బెటర్ మీకు. 6 కోర్ సిపియూ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు మీరు ఖచ్చితంగా. మినిమం 8 కోర్ సిపియూ ఉంటే బెటర్. ఒకవేళ i7లో తీసుకుంటే మాత్రం i7లో 10th జనరేషన్ కన్నా అబవ్ ఉండాలి. సేమ్ i9లో కూడా 10th జనరేషన్ కన్నా అబవ్ ఉండాలి. రైజన్లో అయితే Ryzen 5 లేదా Ryzen 9. అండ్ ఖచ్చితంగా మినిమం టు మినిమం 16 GB ర్యామ్ ఉండాలి. ర్యామ్ 16 GB లేకపోతే మీరు అసలు అన్రియల్ ఇంజన్ యూస్ చేయడం కుదరదు. ఒకవేళ 32 GB ర్యామ్ ఉంటే మీకు ఇంకా బెటర్ మామ. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మీరు రెండర్స్కి ముఖ్యంగా చెప్తున్నా, రెండరింగ్కి మాత్రం 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే బెటర్. 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీరు రెండర్స్ చేసుకోవచ్చు అండ్ సీన్స్ క్రియేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ మీరు కనుక లార్జ్ స్కేల్లో పెద్ద పెద్ద సీన్స్ క్రియేట్ చేస్తే మాత్రం క్రియేట్ చేయొచ్చు, కానీ క్రియేట్ చేసిన తర్వాత వాటిని రెండర్ చేసుకునేటప్పుడు మీకు సిస్టమ్ ఈస్ అవుట్ ఆఫ్ జీబీ మెమరీ అనేది క్రాష్ అవుతుంది. సో మీకు అలా క్రాష్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఒకటి సీన్స్ చిన్నవి క్రియేట్ చేసుకోవాలి. అండ్ అందులో యూస్ చేసే మెటీరియల్స్ అండ్ టెక్స్చర్స్ కొంచెం లో క్వాలిటీలో ఉండాలి. అంటే మీరు డైరెక్ట్ నానైట్ క్వాలిటీకి వెళ్తే మాత్రం మీకు జీపీయూకి సంబంధించిన వీరామ్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, గ్రాఫిక్ కార్డ్ ఒక 8 GB ఉంటే బెటర్. అది కూడా RTX సిరీస్ అయి ఉండాలి. లేదు అంటే తక్కువలో తక్కువ 4 GB అయినా సరే ఖచ్చితంగా ఉండాలి. అండ్ వీటితో పాటు ఖచ్చితంగా స్టోరేజ్ టైప్ SSD అయి ఉండాలి. సో స్టోరేజ్ SSD ఉంటేనే బెటర్ మామ. ఎందుకంటే హార్డ్ డిస్క్లో మీరు అన్రియల్ ఇంజన్ యూస్ చేయాలంటే చాలా ల్యాగ్స్ ఉంటాయి, FPS అస్సలు ఉండదు. ఎందుకంటే నేను హార్డ్ డిస్క్లో యూస్ చేస్తాను అన్రియల్ ఇంజన్ HDDలో. సో నాకు తెలిసి ఇది ఎంత ల్యాగ్ అవుతుంటుందో. సో నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను యూస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి, ఇవి ఉంటేనే మీరు అన్రియల్ ఇంజన్ యూస్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇంతకంటే తక్కువ లేదా ఇవి కూడా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మీరు. సో ఇప్పుడు అన్రియల్ ఇంజన్కి సంబంధించిన బేసిక్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇందులో నేను మీకు స్టెప్ బై స్టెప్ అన్ని కూడా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో అన్ని సాఫ్ట్వేర్స్ లాగానే లైక్ ఒక ఫైల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ ఫైల్లో కొన్ని ఉంటాయి. అండ్ వీటన్నిటి గురించి డీప్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు మాత్రం బేసిక్స్ మాత్రమే చెప్తాను. సో ఇక్కడ ఫైల్లో ఏంటంటే మీరు లెవెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ లెవెల్స్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, కొత్త లెవెల్స్ క్రియేట్ చేయొచ్చు, చాలా ఉంటాయి. ఈ లెవెల్స్ ఏంటంటే బేసిక్గా అన్రియల్ ఇంజన్లో ఏంటంటే మనం లెవెల్స్ వైజ్ వర్క్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో మీరు ఒక లెవెల్లో వర్క్ చేసి ఒక సీన్ క్రియేట్ చేశారు. అండ్ మీరు ఇంకొక సీన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వేరే లెవెల్లో మీరు ఇంకొక సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకొక ప్రాజెక్ట్ మీకు పని ఉండదు. ఒకే ప్రాజెక్ట్లోనే మీరు మల్టిపుల్ సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లెవెల్స్ వల్ల ఇక్కడ మీకు కింద అసెట్ బ్రౌజర్ కనిపిస్తుంది, ఇక్కడ కంటెంట్ బ్రౌజర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు అసెట్స్ అన్నీ ఉంటాయి, లైక్ క్యారెక్టర్స్ కానీ, ప్రోటోటైపింగ్, స్టార్టర్ కంటెంట్, థర్డ్ పర్సన్, ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్గా. అంటే లైక్ మీకు పిక్సెల్ బ్రిడ్జ్ నుంచి కానీ లేదంటే బయట ఎపిక్ గేమ్స్ లాంచ్ నుంచి కానీ మీరు అసెట్స్ తీసుకొస్తే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసే కొద్దీ కూడా మీ సిస్టంలో స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఆల్సో మీకు ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు యూస్ చేసే అసెట్స్ని బట్టి 10 GB, 20 GB, 30 GB స్టోరేజ్ తీసుకుంటుంది ఒక్కొక్క ప్రాజెక్ట్. సో మీరు ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే మీకు అసెట్స్ అన్నీ కూడా ప్రతి ప్రాజెక్ట్లో కావాలి కాబట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వల్ల మీకు స్టోరేజ్ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ స్టోరేజ్ మీకు ఎంత ఉన్నా కూడా సరిపోదు, ఈవెన్ 1 TB కూడా సరిపోదు ఒక్కోసారి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకే ప్రాజెక్ట్లోనే మీరు మల్టిపుల్ లెవెల్స్ని యూస్ చేసి మల్టిపుల్ సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ అనేవి చాలా ముఖ్యం. అన్రియల్ ఇంజన్లో మనం లెవెల్స్ వైజ్నే వర్క్ చేస్తాం. సో బై డిఫాల్ట్ అనేది మీకు ఈ లెవెల్లో ఏం కనిపించట్లేదు. అంటే ఇక్కడ మీకు బేసిక్ అన్నీ ఉన్నాయి, లైక్ ఒక డబ్బా ఉంది అంటే ఆ డబ్బాలో కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మమ్మల్ని లెవెల్స్ అయితే ఈ విధంగా అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ మీకు సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏమైనా అసెట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం లేదా వేరే సాఫ్ట్వేర్స్ నుంచి ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎడిట్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీకు బేసిక్ థింగ్స్ ఉంటాయి, లైక్ కట్ అండ్ పేస్ట్ ఆప్షన్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఎడిట్ మోడ్లో మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ప్లగిన్స్ అనమాట అండ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కూడా.
సో ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్‌ని చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే ప్లగిన్స్ అని కొన్ని ఉంటాయి. సో మీరు రెండర్ చేయాలన్నా, సో ఇంజిన్‌లో చాలా వరకు మీకు ఉపయోగపడే విషయాలన్నీ కూడా ప్లగిన్స్‌లోనే ఉంటాయి. లైక్ మీరు టైమ్‌ని సేవ్ చేసుకోవాలన్నా, కొంచెం వర్క్ ఫ్లో ఈజీ అవ్వాలన్నా సరే, మీరు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మూవీ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మూవీ రెండర్ క్యూ అని చెప్పేసి ఇదొక ప్లగిన్ అనమాట. సో ఇది ఉంటేనే మనం రెండర్ చేసుకోగలం. ఇక్కడ బై డిఫాల్ట్ అనేది ఇది ఎనేబుల్‌లో లేదు. సో మీరేం చేసుకోవాలంటే ఈ మూవీ రెండర్ క్యూ అని కనిపిస్తుంది కదా! సో దీన్ని అండ్ దాని కింద మూవీ రెండర్ క్యూ అడిషనల్ రెండర్ ప్రాసెస్ ఉంది కదా! సో దీన్ని కూడా ఎనేబుల్ చేయాల్సి ఉంటది. ఓకే. ఇక్కడ మీరు ఎనేబుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది రీస్టార్ట్ అడుగుతది మామ. సో మీరు రీస్టార్ట్ చేయాలి. సో బట్ నేనైతే ప్రస్తుతానికైతే చేయలేదు. ఎందుకంటే మీకు బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి. సో ఈ ప్లగిన్ మీరు ఎనేబుల్ చేస్తేనే మీరు రెండర్ చేయడానికి ఆప్షన్ ఉంటదనమాట. లేదంటే మీరు రెండర్ చేయడం కుదరదు. అండ్ పక్కన ఇక విండో అనే ఒక ఆప్షన్ ఉంటది. ఇందులో ఏంటంటే మీకు సినిమాటిక్స్‌కి సంబంధించినవి లైక్ కొన్ని సీక్వెన్సర్స్ గానీ, ఇవన్నీ ఏంటంటే మీకు సీన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రెండర్ చేసుకోవడానికి మీరు సినిమాటిక్ షాట్స్ లైక్ కెమెరాని యానిమేట్ చేసి చేస్తారు కదా! సో వాటికి సంబంధించినవి అనమాట ఇవన్నీ గూడా. అండ్ ఈ కంటెంట్ బ్రౌజర్ అనేది మీకు కింద గూడా ఉంటది. అండ్ ఇక్కడ గూడా అదే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇందులో మనం ఇంకా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్. వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. బట్ మనం ఎక్కువగా ఏవి యూజ్ చేస్తామో వాటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో టచ్ చేస్తాను. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్ అని ఉంది చూసారా? సో ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే కొత్త లెవెల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ లెవెల్స్‌లో మనం లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? సో ఇట్లా స్కై క్రియేట్ చేసుకోవాలన్నా, ఎన్విరాన్మెంట్ లైట్ క్రియేట్ చేయాలన్నా, అండ్ ఫాగ్ క్రియేట్ చేయాలన్నా, వాల్యూమెట్రిక్ ఫాగ్ అని ఇలా చాలా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనం ఇక్కడి నుంచే క్రియేట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ లైట్ మిక్సర్‌లో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏదైనా ఒక వర్క్ చేసి దాంట్లో నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక సీన్ క్రియేట్ చేసి. అండ్ ఇక్కడ టూల్స్‌లోకి వెళ్తే ఇంక ఇక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి మామ. లైక్ టూల్స్‌లో కొన్ని ఉంటాయి. లైక్ మీరు సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. బట్ వీటన్నిటిని ఇలా మీరు డిఫాల్ట్‌గా యూజ్ చేయడం కంటే కూడా వీటన్నిటికి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటది. అండ్ బిల్డర్‌లోకి వెళ్తే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ జామెట్రీకి సంబంధించినవి, పాత్స్‌కి సంబంధించినవి చాలా ఉంటాయి. అండ్ మిగతావి కూడా అంతే మామ. సో బట్ మనం ఇక్కడ ఈ టాప్ ప్యానెల్స్‌లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఫైల్, ఎడిట్ అండ్ విండో ఈ మూడే ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ అన్‌రియల్ ఇంజిన్ లుక్ కింద ఉంది చూసారా? సో ఇదనేది సేవ్ ఆప్షన్ అనమాట. సో మీరు కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినా సేవ్ అవుతది. లేదా ఇక్కడ దీన్ని ప్రెస్ చేసినా కూడా సేవ్ అవుతది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్‌రియల్ ఇంజిన్ అనేది సాఫ్ట్‌వేర్ అనేది అనుకోకుండా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే మీరు సీన్ క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటది. సింపుల్ సీన్స్ అయితే మాక్సిమం క్రాష్ అవ్వదు. అండ్ మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లోగా ఉండి, అండ్ మీరు కొంచెం ఏదైనా మిడ్ రేంజ్ గాని లేదంటే కొంచెం పెద్ద సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు మీరు సేవ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మీకు ఆల్ సేవ్డ్ అని ఉంది చూసారా? సో రైట్ సైడ్ బాటమ్‌లో. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు మొత్తం సీన్‌లో క్రియేట్ చేసిన ప్రతి ఒక్క థింగ్‌ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినా కూడా సరిపోతది. సో మీరు ప్రతి 5 మినిట్స్‌కి ఒకసారి ఖచ్చితంగా సేవ్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అప్పుడే మీ వర్క్ అనేది మీకు సేవ్ అవుతది. పొరపాటున మీరు చేసేటప్పుడు మధ్యలో క్రాష్ అయిందంటే మీ వర్క్ ఏం సేవ్ అవ్వదు. మీరు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చేసుకోవాల్సొస్తది. అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్ అని చూసారా? సో ఇక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే మనం వ్యూకి సంబంధించిన పర్స్పెక్టివ్ అనమాట. రైట్ నౌ మనం పర్స్పెక్టివ్ వ్యూలో ఉన్నాం. బట్ మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. లైక్ టాప్ వ్యూ గాని, బాటమ్ వ్యూ గాని, లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సినిమాటిక్ వ్యూ పోర్ట్ అని ఉంటది. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా వస్తది. అది ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటంటే సీన్‌లో మనకి కెమెరా లేదు. ఒకవేళ మనం కెమెరా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ పర్స్పెక్టివ్‌లో మీకు కెమెరా వ్యూ అని ఇంకొక ఆప్షన్ వస్తది. సో కెమెరాలో ఏం కనిపిస్తుందో మనకి ఇక్కడ స్క్రీన్ మీద కూడా అదే కనిపిస్తది. అట్లా కెమెరా వ్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ లిట్ అని కొన్ని ఉంటాయి. లైక్ ఇందులో కూడా అవే మామ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. బట్ దానికంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మెయిన్ థింగ్స్ ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇంజిన్ స్కేలబిలిటీ. మీరు ఏ సీన్ క్రియేట్ చేస్తున్నా కూడా సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీ స్కేలబిలిటీని హైలో పెట్టుకోండి. బై డిఫాల్ట్ మాక్సిమం హైలో ఉంటది. బట్ కొంతమంది ఏంటంటే యూట్యూబర్స్ చాలామంది సినిమాటిక్ మోడ్‌లో పెట్టుకొని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ అనేటివి కొంచెం హై ఎండ్ ఉంటాయి. ఇక్కడ సినిమాటిక్ ఏంటంటే మీరు క్రియేట్ చేసే సీన్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హైయెస్ట్ క్వాలిటీలో చూపిస్తది. మీకు రెండర్ చేసుకునేటప్పుడు హైయెస్ట్ క్వాలిటీ అవసరం ఓకే. కానీ సీన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు అంత హై క్వాలిటీలో గనక మీరు పెట్టుకుంటే, మీరు అసలు ఇట్లా స్క్రీన్ మూవ్ చేసేటప్పుడే చాలా లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎఫ్‌పిఎస్ అనేది అస్సలు రాదు. ఎఫ్‌పిఎస్ మీకు అట్‌లీస్ట్ ఒక 30 ఎఫ్‌పిఎస్, 40 ఎఫ్‌పిఎస్ ఉండాలంటే స్కేలబిలిటీ మాత్రం హైలో పెట్టుకోండి. అట్లనే మీరు లో గాని, మీడియం గాని అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే లోలో గాని, మీడియంలో గాని మీకు సన్‌లైట్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. సన్‌లైట్ అనేది మీకు సరిగ్గా ఉండదు. అండ్ టెక్స్చర్స్ కూడా సరిగ్గా కనపడవు. సో బేసిక్ మినిమమ్ స్కేలబిలిటీ వచ్చేసి హైలో పెట్టుకోండి. ఎపిక్ గాని, సినిమాటిక్ గాని పెట్టుకోవద్దు. మీరు రెండర్ చేసేటప్పుడు మాత్రం సినిమాటిక్ స్కేలబిలిటీలో మీరు రెండర్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ మీరు వ్యూ పోర్ట్‌ని మాత్రం సినిమాటిక్ స్కేలబిలిటీలో పెట్టకుండా హైలో పెట్టుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతది. అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా? లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఎఫ్‌పిఎస్ మీకు ఇంకా బెటర్ ఉండాలన్నా అండ్ లాగ్స్ తక్కువ అవ్వాలంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ రియల్ టైమ్ క్యాప్చర్ అని ఉంది చూసారా? సో ఇక్కడ రియల్ టైమ్ అనే ఆప్షన్ ఉంటది. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇక్కడ ఆకాశంలో క్లౌడ్స్ ఉన్నాయి చూసారా? సో మనకు ఆకాశంలో ఏంటంటే క్లౌడ్స్ ఎప్పుడు కూడా కొంచెం స్లైట్ మూవ్‌మెంట్‌లో ఉంటాయి. అంటే క్లౌడ్స్ అనేవి ఎప్పుడు కదులుతుంటాయి. స్టేబుల్‌గా ఉండవు. సో ఇక్కడ మీకు ఈ క్లౌడ్స్ చూసి మీరు గనక ఒకసారి డీటెయిల్డ్‌గా అబ్జర్వ్ చేస్తే క్లౌడ్స్ అనేవి స్లైట్ మూవ్‌మెంట్ ఉంటది. అంటే మనకి బయట నిజమైన క్లౌడ్స్ ఉన్నంత ఎక్కువ మూవ్‌మెంట్ ఉండదు.
బట్ కొంచెం స్లైట్ మూవ్‌మెంట్ అయితే ఉంటది. అది ఎప్పుడు అంటే ఇక్కడ రియల్ టైమ్‌ని మనం ఆన్ చేసుకున్నప్పుడు. సో, మనం రెండర్ చేసేటప్పుడు గానీ, మన స్కేలబిలిటీకి సంబంధించి గానీ ఏదైతే ఉందో, ఇక్కడ రియల్ టైమ్ ఆన్ చేసుకున్నప్పుడు మనకి సీన్‌లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా లైక్ స్కై గానీ, విండ్ గానీ, గాలి గానీ, ఇవన్నీ కూడా కొంచెం రియలిజంకి దగ్గరగా ఉంటాయన్నమాట. అంటే బయట మనకి రియలిస్టిక్‌గా ఏ విధంగా ఉంటాయో, ఆ విధంగా వాటి యొక్క మూవ్‌మెంట్ అనేది ఉంటది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని రెండర్ చేస్తున్నారనుకోండి. అందులో మీరు స్కైని ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కైని క్రియేట్ చేసి పెట్టుకొని, ఇక్కడ రియల్ టైమ్‌ని గనక మీరు ఆన్‌లో పెట్టుకుంటే, ఆటోమేటిక్‌గా మీ వీడియోలో క్లౌడ్స్ అనేటివి కొంచెం మూవ్ అవుతూ కనిపిస్తాయి మీకు. మరీ ఎక్కువగా ఉండదు. బట్ కొంచెం ఉంటది. ఖచ్చితంగా ఉంటది. సో, ఇది రియల్ టైమ్ క్యాప్చర్ అనమాట. బట్ మీకు బై డిఫాల్ట్ సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్లౌడ్ మూవ్‌మెంట్స్‌తో అసలు మీకు అనవసరం. సో, నన్నడిగితే మీరు బై డిఫాల్ట్ సీన్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఈ రియల్ టైమ్‌ని ఆఫ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఈ క్లౌడ్స్ అనేటివి అసలు మూవ్ అవ్వవు. స్టేబుల్‌గా ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఎఫ్‌పిఎస్ కొంచెం బెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మీరు రియల్ టైమ్‌ని ఎంత ఆన్ చేస్తే మీకు అంత రిసోర్సెస్ అవసరం అనమాట. అంటే మీ ఎక్కువ ర్యామ్ యుటిలైజ్ చేస్తది. అండ్ ఎక్కువ జీపీయూని కూడా యుటిలైజ్ చేస్తది. సీపీయూ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ ప్రెషర్‌ని మీరు తగ్గించి కొంచెం ఎఫ్‌పిఎస్ రావాలంటే మాత్రం ఇట్లాంటి రియల్ టైమ్ క్యాప్చర్స్‌ని గానీ, లేదంటే స్కేలబిలిటీని గానీ ఆఫ్ చేసి పెట్టుకోండి. బట్ మీరు చిన్న చిన్న సీన్స్ క్రియేట్ చేసేటప్పుడైతే రియల్ టైమ్‌ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ షో ఎఫ్‌పిఎస్ అని కనిపిస్తుంది చూసారా? సో, షో ఎఫ్‌పిఎస్ గనుక మీరు ఆన్ చేస్తే మీకు ఎఫ్‌పిఎస్ కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ మీకు గమనించొచ్చు. ఇప్పుడు రైట్ నౌ నాకు 60 ఎఫ్‌పిఎస్ వస్తుంది. బట్ ఏదైనా మీరు సీన్ క్రియేట్ చేసి మీరు మంచి అసెట్స్ కానీ, మెటీరియల్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఈ ఎఫ్‌పిఎస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి మినిమమ్ 30 ఎఫ్‌పిఎస్ లేదా 20 కంటే తగ్గితే మాత్రం మీకు చాలా లాగ్ అవుతది. మినిమమ్ 20, 30 ఎఫ్‌పిఎస్ ఉంటే బెటర్. ఈ ఎఫ్‌పిఎస్ అనేవి రెడ్ నంబర్‌లోకి వెళ్ళకూడదు. గ్రీన్ నంబర్‌లోనే ఉండాలి. ఒకసారి రెడ్ నంబర్‌కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ సీన్‌ని బట్టి ఉంటదది. బట్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒక డీసెంట్ ఎఫ్‌పిఎస్ రావాలంటే మాత్రం స్కేలబిలిటీని హైలో పెట్టుకోండి. అండ్ రియల్ టైమ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్‌లో మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీరు పెద్ద సీన్స్ క్రియేట్ చేసే పడితే ఆఫ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సెలక్షన్ మోడ్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా? సో, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనమాట. సో, అంటే మన బ్రౌజర్‌లో ఇక్కడ కంటెంట్ బ్రౌజర్‌లో ఇక్కడ చాలా ఉంటాయి గదా! సో, ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే చాలా అసెట్స్ ఉంటాయి. అందులో మీరు వెతుక్కోవడానికి కుదరదనమాట. సో, మీరేం చేయొచ్చంటే ఇక్కడ సింపుల్‌గా వచ్చి సెర్చ్ చేయొచ్చనమాట. సో, మీకు ఏం అసెట్ కావాలని చెప్పి దాన్ని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ వస్తది. సో, దానికి అది ఉపయోగపడుతదనమాట. అండ్ ఇక్కడ పక్కన సెలక్షన్ మోడ్ అని ఉంది చూసారా? సో, బై డిఫాల్ట్ ఎప్పుడైనా సరే ఇంజిన్ సెలక్షన్ మోడ్‌లోనే ఉంటది. బట్ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ల్యాండ్‌స్కేప్ క్రియేట్ చేయడానికి గాని, లేదా ఫాలియేజ్ అంటే మీకు గడ్డి గ్రాస్ లాంటివి పెట్టడానికి గాని, గ్రాస్ గాని, ఫ్లవర్ ప్లాంట్స్ గాని, రాక్స్ గాని, ఇలాంటివన్నిటికి కూడా ఫాలియేజ్ మోడ్ ఉపయోగపడుతది. ఈవెన్ మీరు గ్రౌండ్‌కి టెక్స్చర్ ఇవ్వాలన్నా కూడా ఇదే ఉపయోగపడుతది. అండ్ ఇంకా మోడలింగ్ కూడా చేయొచ్చు మీరు సాఫ్ట్‌వేర్‌లో. బట్ అంత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అండ్ యానిమేషన్‌కి సంబంధించి ఇంకొకటి ఉంటది ఆప్షన్. బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే సెలక్షన్ మోడ్ అండ్ ల్యాండ్‌స్కేప్ అండ్ ఫాలియేజ్ ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తాం. యానిమేషన్స్ ఎక్కువగా చేసేవాళ్ళు లైక్ లేదంటే గేమ్స్ డిజైన్ చేసేవాళ్ళు ఎక్కువగా యానిమేషన్ కూడా యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఒక ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి వెళ్తున్నా. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బై డిఫాల్ట్ ఒక ల్యాండ్‌స్కేప్‌ని అయితే ఇది చూపిస్తుంది నాకు. అండ్ ఆ ల్యాండ్‌స్కేప్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో కనిపిస్తున్నాయి. సో, దానికి సంబంధించిన లొకేషను, స్కేల్ ఎంతుంది, రొటేషను, అండ్ దాని యొక్క సైజ్ ఎంతుంది, అండ్ ఇక్కడ దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ గానీ, రెజల్యూషన్ గానీ మొత్తం అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మనం ఎలాంటి సీన్స్ క్రియేట్ చేస్తున్నా సరే, ల్యాండ్‌స్కేప్ అని మనం డైరెక్ట్ ఇక్కడ జస్ట్ అంటే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత, ఇక్కడ మేనేజ్‌లోకి వచ్చి జస్ట్ దీన్ని క్రియేట్ చేస్తే చాలు. మీకు ఒక హ్యూజ్ ల్యాండ్‌స్కేప్ క్రియేట్ అవుతది. అండ్ దాని మీద మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు షేడర్స్ కంపైల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఏదైనా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ల్యాండ్‌స్కేప్ క్రియేట్ కొడుతున్నా. ఇందాక నాకు ఇక్కడ మీరు గమనించారో లేదో ఇక్కడ రైట్ సైడ్ బాటమ్‌లో కంపైలింగ్ షేడర్స్ అని పడుతుంది. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి కొంచెం 10 సెకండ్స్ బ్యాక్ ఎళ్లి చూడండి. సో, షేడర్స్ కంపైల్ అయ్యేటప్పుడు మీరు సిస్టమ్‌ని మూవ్ చేయొద్దు. అంటే మీరు వ్యూ పోర్ట్‌ని మూవ్ చేయకండి. ఎందుకంటే షేడర్స్ కంపైల్ అవ్వేటప్పుడు సిస్టమ్ చాలా లాగ్ అవుతది. సో, ఆ టైంలో గనుక మీరు ఏం చేయకుండా కాసేపు కదిలించకుండా అలానే ఉంటే మీరు వర్క్ చేసుకోవడానికి ఈజీ ఉంటది. షేడర్స్ ఎప్పుడెప్పుడు కంపైల్ అవుతాయంటే మీరు సీన్‌లో కొత్త అసెట్స్‌ని తీసుకొచ్చినా, ఇట్లా ల్యాండ్‌స్కేప్స్ క్రియేట్ చేసినా, లేదంటే కొత్త టెక్స్చర్స్‌ని గాని, ఆబ్జెక్ట్స్‌ని గాని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మీకు షేడర్స్ కంపైల్ అవ్వాల్సి ఉంటది. సో, షేడర్స్ కంపైల్ అయ్యేంత వరకు మీరు ఎప్పుడు కూడా వెయిట్ చేయండి. అవి కంపైల్ అయ్యేటప్పుడు మీరు వేరే పనులేం చేయకండి. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ల్యాండ్‌స్కేప్ అయితే క్రియేట్ అయింది. బట్ దీనికి మెటీరియల్ ఏం లేదు. మెటీరియల్ మనం ఇస్తే సో దట్ ఆ మెటీరియల్‌ని బట్టి అది వాటరా, సాయిలా, ల్యాండా, మౌంటైన్సా, స్నోవా ఇట్లా దాన్ని బట్టి అది ఉంటదనమాట. అండ్ ఇక్కడ మీకు స్కల్ప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో, స్కల్ప్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. సో, ఈ విధంగా మౌంటైన్స్ గాని, కొంచెం అన్‌ఈవెన్ ల్యాండ్‌స్కేప్స్‌ని క్రియేట్ చేయడానికి ఈ విధంగా అయితే ఇది ఉపయోగపడుతది. అండ్ ఎరేస్ కూడా చేయొచ్చు మీరు దీన్ని చేసిన దాన్ని. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి లైక్ స్మూత్, ఫ్లాట్ అండ్ ర్యాంప్ ఇవన్నీ కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పెయింట్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటది. ఈ పెయింట్‌లో ఏంటంటే మనం మెటీరియల్స్ అప్లై చేయడానికి అండ్ మెటీరియల్స్‌ని మనం పెయింట్ చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు బ్రష్‌ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మీకు ఒక మెటీరియల్ పెయింట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రీన్ గ్రాస్ యూజ్ చేశారనుకోండి. ఇక్కడ మీరు పెయింట్ చేస్తే అక్కడ మీరు ఎక్కడైతే పెయింట్ చేస్తారో అక్కడ గ్రీన్ గ్రాస్ అనేది అప్లై అవుతది. అండ్ వేరే చోట వేరే మెటీరియల్ అప్లై చేయొచ్చు. సో, ఇట్లా ఒకటే ల్యాండ్‌స్కేప్‌లోనే మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్‌ని మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్‌లోకొచ్చి.
అండ్ అదే అనమాట బేసిక్గా ల్యాండ్స్కేప్కి సంబంధించింది అయితే. అండ్ ఇంకా ఫాలియేజ్ అని చెప్పి ఇంకోటి ఉంటుందని చెప్పాను కదా. ఈ ఫాలియేజ్లో ఏంటంటే మీరు గ్రాస్ కానీ లేదంటే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అలాంటివి ఏమైనా సరే ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లో ఫస్ట్ మీకు అవి తీసుకొని రావాలన్నమాట. సో కంటెంట్ బ్రౌజర్లో ఉన్న అసెట్స్ని ఇక్కడ మీకు డ్రాప్ ఫాలియేజ్ హియర్ అని చూసారా. సో ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ మీరు వాటిని పెయింట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇందాక అక్కడ ఎలాగైతే పెయింట్ చేస్తారో సో ఇక్కడ కూడా అదే విధంగా పెయింట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ బ్రష్ సైజ్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే బ్రష్ సైజ్ చాలా తక్కువ ఉంది నాది ప్రెసెంట్. అండ్ దాన్ని ఇక్కడ నాకు బ్రష్ చూపించదు, ఎందుకంటే నాకు ఇక్కడ కాలేజ్లో అసలు ఏం లేవు, ఏ ప్లాంట్స్ కానీ ఏం లేవు. సో అందుకని చెప్పి ఇక్కడ బ్రష్ చూపించట్లేదు. లేదంటే ఇక్కడ ఒక మీకు సేమ్ ఇందాక ఎలాగైతే వచ్చిందో ల్యాండ్స్కేప్ మోడ్లో ఇక్కడ కూడా అలానే ఒక బ్రష్ వస్తుంది అనమాట. సో మీరు పెయింట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన పెయింట్ డెన్సిటీ కానీ అన్ని ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇప్పటివరకు కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది, అన్నీ అర్థమవుతున్నాయో లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఏమైనా నన్ను పర్సనల్గా డౌట్స్ అడగాలనుకున్నా, లైక్ మీరు చేసేటప్పుడు మీకు ఏమైనా కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఇక్కడ స్టక్ అయిపోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీరు ఏమైనా అడగాలనుకుంటే ఇద్దరు కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టా పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్గా. నేను ఖచ్చితంగా మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అంటే నాకు తెలిసిన సొల్యూషన్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, లేదా బ్లెండర్, అన్రియల్ ఇంజిన్ ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, స్కెచ్అప్ కావచ్చు, ఇన్స్కేప్ కావచ్చు, లేదా ఈవెన్ ఫోటోషాప్ అయినా సరే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరే ఖచ్చితంగా నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. ఇన్స్టాలో ఫాలో అవుతుండండి, ఎందుకంటే నేను ఏమైనా రీసెంట్ నేను ఏమైనా వర్క్స్ చేస్తుంటాను కదా. సో వాటన్నిటి కూడా ఎక్కువ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో తక్కువ. యూట్యూబ్లో కూడా ఫ్యూచర్లో అప్లోడ్ అయిన ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీరు ఇంకా మిగతా చూసుకుంటే ఇక్కడ మీకు ఒకటి ఆప్షన్ ఉంటుంది, క్విక్లీ యాడ్ టు ప్రాజెక్ట్ అని. సో ఇక్కడ ఏంటంటే మీరు అదర్ సాఫ్ట్వేర్స్ నుంచి ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్ లైట్స్, షేప్స్ అండ్ సినిమాటిక్లోకి వెళ్తే ఇక్కడ మీకు కెమెరాని ఇక్కడ నుంచి మీరు తీసుకురావచ్చు. సో ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ అని చూస్తారా. సో ఇదే అనమాట మన కెమెరా. అండ్ కిందకి వెళ్తే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, వాల్యూమ్స్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. అండ్ ఈ ఆప్షన్ అయితే ఇది బ్లూ ప్రింట్ క్లాస్ అనమాట. సో ఇది చాలా పెద్ద టాపిక్, దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఎప్పుడన్నా. అండ్ ఇక్కడ లెవెల్ సీక్వెన్స్ అని చూసారా. సో మనం ఏదైనా సీన్ క్రియేట్ చేసిన తర్వాత కెమెరాని యానిమేట్ చేయాలన్నా, ఒక సినిమాటిక్ షాట్ ఏదైనా రెండర్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఒక లెవెల్ సీక్వెన్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ లెవెల్ సీక్వెన్స్ అంటే ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను అన్నమాట ఒకసారి చేసి. సో ఆ లెవెల్ సీక్వెన్స్కి ఫస్ట్ పేరు ఇవ్వాలి. నేనైతే జస్ట్ లెవెల్ సీక్వెన్స్ 1 అని పేరు పెట్టి సేవ్ చేస్తున్నా. అండ్ అది సేవ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కింద సీక్వెన్సర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం ఫ్రేమ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇక్కడ కెమెరా లేదు బై డిఫాల్ట్. ఒక నిమిషం ఉండండి, నేను కెమెరా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను సినీ కెమెరా యాక్టర్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నా కెమెరా అనేది కరెక్ట్గా ఇక్కడ ఉంది. అండ్ ఆ కెమెరాలో ఏం కనిపిస్తుంది, కెమెరాలో ఏముంది అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, పర్స్పెక్టివ్లోకి వెళ్తే ఇక్కడ సినిమాటిక్ వ్యూ పోర్ట్ అని ఉంది చూసారా. సో దానికంటే పైన ఇక్కడ మీకు సినీ కెమెరా యాక్టర్ అని ఉంది. సో దాన్ని మీరు ప్రెస్ చేస్తే కెమెరాలో ఏం కనిపిస్తుందో మీకు స్క్రీన్లో అదే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నా కెమెరా నేను మూవ్ చేస్తున్నా. సో ఈ విధంగా ఇది కనిపిస్తుంది. అండ్ నేను బేసిక్ నావిగేషన్ కమాండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోయినా కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు మిడిల్ మౌస్ బటన్ యూస్ చేసి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. అండ్ రైట్ మౌస్ యూస్ చేసి మీరు రొటేట్ చేయొచ్చు వ్యూ పోర్ట్లో. అండ్ లెఫ్ట్ మౌస్ యూస్ చేసి కూడా మీరు రొటేట్ చేయొచ్చు. బట్ రెండు రొటేషన్స్కి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు లెఫ్ట్ క్లిక్ చూస్ చేసినప్పుడు మీకు మూవ్మెంట్ ఉంటుంది అనమాట. అంటే మీ కెమెరా అనేది రొటేట్ అవడంతో పాటు మూవ్ అవుతుంటుంది అటు ఇటు. బట్ రైట్ క్లిక్ అప్పుడు మాత్రం ఓన్లీ ఒకే పొజిషన్లో ఉండి రొటేట్ అవుతుంది. అండ్ షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. షిఫ్ట్ పట్టుకున్నా పట్టుకోకపోయినా మీకు అంత డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఆల్సో గేమ్స్ యూస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, డబ్ల్యూ కానీ ఈ కానీ లేదంటే ఎస్ఏడబ్ల్యూ ఇవి యూస్ చేస్తారు కదా, కీస్ ఏవైతే ఉంటాయో. మీరు ఏదైతే మౌస్లో లెఫ్ట్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేసి డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఫ్రంట్ వెళ్తారు, ఎస్ ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తారు, ఏ ప్రెస్ చేస్తే సైడ్ వెళ్తారు, డి ప్రెస్ చేస్తే ఇంకో సైడ్ వెళ్తారు, అండ్ క్యూ ప్రెస్ చేస్తే డౌన్ వెళ్తారు, ఈ ప్రెస్ చేస్తే పైకి వస్తారు. సో మొత్తం 6 కీస్ ఉన్నాయి, డబ్ల్యూఏఎస్డి, దాంతోపాటు క్యూ అండ్ ఈ. సో ఈ ఏదైనా సరే లెఫ్ట్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేసిన తర్వాత మీరు ఈ బటన్స్ ప్రెస్ చేస్తే దాన్ని బట్టి మీరు నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఇవి చాలా ఈజీ, చాలా బెస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే ఈజీగా నావిగేట్ అవ్వచ్చు, మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ నావిగేషన్ స్పీడ్, కెమెరా స్పీడ్ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్ టాప్లో కెమెరా స్పీడ్ అని చెప్పి. సో దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు కెమెరా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఇది మీకు 1లో ఉండొచ్చు, లేదా 0.2 అలా ఉండొచ్చు, 0.12 అలా. బట్ మీరు 3.6 పెట్టుకోండి, అది చాలా. ఎందుకంటే నన్ను అడిగితే నేను యూస్ చేసిన దాన్ని బట్టి నాకు ఆ స్పీడ్ బాగా అనిపించింది. అంతకుమించి ఎక్కువ పెట్టుకోవచ్చు మీరు, బట్ మీకు అది కొంచెం ఒకసారి ఎక్కువ అనిపించవచ్చు. బట్ ఈ స్పీడ్ అనేది మీకు బెటర్గా ఉంటుంది అన్నిటికంటే. అండ్ ఇక్కడ ఈ సీక్వెన్సర్ గురించి మాట్లాడితే నేను కెమెరాని యాడ్ చేశాను కదా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ అవుట్లైనర్ ప్యానల్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే సీన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాటికి సంబంధించిన ఒక పేరు ఉంటుంది, అండ్ వాటికి సంబంధించి ఇక్కడ ఉంటాయన్నమాట మొత్తం అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కెమెరా అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ అని వచ్చింది చూసారా. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ సినీ కెమెరా యాక్టర్ అనేది సీక్వెన్సర్లో యాడ్ అయిపోయింది. లేదంటే ఒకసారి నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తాను చూడండి. బట్ యాక్చువల్లీ అది ఇక్కడ ఉంది కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వదు. బట్ మీకు లేదంటే ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ సీక్వెన్సర్లో లేకపోతే ఇక్కడ నుంచి సినీ కెమెరా యాక్టర్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. సో అదే అనమాట. సో సినీ కెమెరా యాక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత
మీరు దాన్ని చేసి మీన్ ఏమంటారు కెమెరాని యానిమేట్ చేసి మీరు సీన్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినీ కెమెరా యాక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రేమ్ 1లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. సో నేను ఎక్కువగా లీనియర్ కీ ఫ్రేమ్స్ని యూస్ చేస్తాను. ఇక్కడ లీనియర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కీ ఫ్రేమ్ టైప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఉన్న కీ ఫ్రేమ్ని డిలీట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ ప్లస్ సింబల్ అని చూస్తారా. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అక్కడ ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను కెమెరాని ఇలా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నా. సారీ ఒక్క నిమిషం. మనం ఫస్ట్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 75th ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నేను కెమెరాని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఇంకోసారి ప్లస్ సింబల్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే నాకు కెమెరా అనేది యానిమేట్ అయింది. అంటే ఇక్కడే ఉన్న కెమెరా ఒక నిమిషం నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడికి ఈ విధంగా అయితే కెమెరా అయితే మూవ్మెంట్ అయితే వచ్చిందనమాట. సో నేను బై డిఫాల్ట్ జస్ట్ ఒక 75 ఫ్రేమ్స్ మధ్యలో కెమెరాని అయితే మూవ్మెంట్ అయితే అడ్జస్ట్ చేశాను. ఇక్కడ మీకు చాలా ఉంటాయి. లైక్ దీని గురించి ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఇది బేసిక్ మీకు చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. లైక్ విజువల్గా ఇట్లా చూపిస్తేనే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో నేను కొంచెం ఇంకా డీటెయిల్గానే చెప్తున్నా. బట్ ఇనీషియల్గా చూసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటన్నిటిలో ఏం చేయాలని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం ప్రాబ్లం లేదు, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. జస్ట్ ఒకవేళ అర్థం కాకపోతే ట్యూటోరియల్ మళ్ళీ చూడండి అండ్ కొంచెం ఓపికతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అంతే సింపుల్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా మూవీ రెండర్ క్యూ అనేది. సో దీన్ని యూస్ చేసి మనం రెండర్ చేసాం అనమాట. ఇక్కడ మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, మూవీ సీన్ క్యాప్చర్ లెగసీ అని. నేను మూవీ రెండర్కి ప్లగిన్ ఎనేబుల్ చేయలేదు. ఒకవేళ అది చేస్తే నాకు ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దట్ నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ రెండర్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. బట్ బై డిఫాల్ట్ మీరు ఈ ఆప్షన్తో రెండర్ చేస్తే మీకు అంత ఎక్కువ క్వాలిటీ అయితే ఉండదు. మూవీ రెండర్కి అనేది హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. బట్ దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా చాలా బెటర్ అనమాట. బట్ ఇదేమో అంత వరస్ట్గా అయితే ఉండదు, ఇది బాగానే ఉంటుంది. బట్ దీంతో కంపేర్ చేస్తే అది బెటర్ అనమాట. సో ఇదనమాట బేసిక్గా సీక్వెన్సర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మనం కెమెరాని యానిమేట్ చేయాలన్నా సీన్స్ని రెండర్ చేయాలన్నా సీక్వెన్సర్ అనేది గ్యారంటీగా అవసరం. అండ్ ఇంకా కంటెంట్ బ్రౌజర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు సీన్లోకి సంబంధించిన ఏదైనా ఆబ్జెక్ట్ కానీ మెటీరియల్స్ కానీ అసెట్స్ కానీ మీకు అన్నీ కూడా ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ స్టార్టర్ కంటెంట్లో కొన్ని ఉంటాయి అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. అండ్ మీరు బ్యాక్ వస్తే ఇక్కడ ఆడియోస్ కొన్ని ఉంటాయి. అండ్ అలాగే బ్లూ ప్రింట్స్ కొన్ని ఉంటాయి. అండ్ హెచ్డిఆర్ఎస్ కూడా ఉంటాయి కొన్ని. అండ్ మెటీరియల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బ్రిక్ క్లే అని కానీ లేదంటే ఇలా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ ఇలాంటివి మీకు థౌజండ్స్ ఆఫ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్రియల్ ఇంజన్కి. అది ఎక్కడ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫ్రీగా అసెట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, అన్రియల్ ఇంజన్కి సంబంధించిన ఫ్రీ అసెట్స్ అండ్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మన ప్రాజెక్ట్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. సో బేసిక్ కంటెంట్ బ్రౌజర్ అయితే ఇదేమమ్మా. సో మీకు ఇందులో కావాల్సిన సో ఇదేమమ్మా కంటెంట్ బ్రౌజర్కి సంబంధించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ కింద డీటెయిల్స్ పైన అని ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరాని సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీరు సీన్లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అది ఇక్కడ సీన్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ అవుట్లైనర్ ప్యానల్ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. అది మెటీరియల్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరాని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆ కెమెరాకి సంబంధించిన ఫిల్మ్ బ్యాక్ ఇక్కడ డిజిటల్ ఫిల్మ్ అని ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం 16:9 డిఎస్ఎల్ఆర్ని యూస్ చేస్తాం. అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన లెన్స్ లైక్ అది అపెచర్ ఎంత ఉండాలి, ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి మామ ఇక్కడ ఫోకస్ సెట్టింగ్స్, క్రాప్ సెట్టింగ్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, కెమెరాకి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. అండ్ అలాగే మీకు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఇంకా చాలా కనిపిస్తాయి. లైక్ లెన్స్ ఆప్షన్, లైక్ బ్లూమ్ కానీ, ఎక్స్పోజర్ కానీ, మొబైల్ డెప్త్ కానీ, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటి గురించి నేను ఒకే వీడియోలో చెప్పలేను. సో ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా బాగా చెప్తాను మీకు అన్నీ కూడా. ఏదైనా సీన్స్ క్రియేట్ చేసి ఆ సీన్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇవి చెప్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇది జస్ట్ బేసిక్స్ వీడియో కాబట్టి నేను ఇంకా ఏం చేయట్లేదు. నేను మీకు చెప్పాను కదా, సో ఇక్కడ నేను ఒక ల్యాండ్స్కేప్ అవి క్రియేట్ చేశాను, కెమెరా తీసుకొచ్చాను కదా. సో ఇక్కడ 20 అన్సేవ్డ్ అని ఉంది. సో దీన్ని ఇక్కడ అన్సేవ్డ్ని క్లిక్ చేసి సెలెక్ట్ సేవ్డ్ అని కొడితే మీకు ఇక్కడ మొత్తం అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా రైట్ సైడ్ కొంచెం పైన. సో ఇక్కడ ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక్క నిమిషం ఉండండి, పర్స్పెక్టివ్లోకి వెళ్తాను. ఓకే, ఇది పర్స్పెక్టివ్లోనే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. సో మూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నాకు చూస్తాను 3 యారోస్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ బై డిఫాల్ట్ నేను ఈ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి నేను మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ ఏంటంటే రొటేట్ అనమాట. సో దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏంటంటే WER అనమాట. సో ఈ ప్రెస్ చేస్తే మీరు రొటేట్ చేసుకోవచ్చు, ఆర్ ప్రెస్ చేస్తే స్కేల్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయి, ప్రెస్ చేస్తే మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రెస్ చేస్తే నేను ఈ విధంగా మూవ్ చేయడానికి ఉంటుంది. బట్ రైట్ నో ఇది ఎందుకో మూవ్ అవ్వట్లేదు. మేబీ దేర్ విల్ బి సమ్ ఇష్యూస్. బట్ అంత క్లియర్గా అయితే ఇది ఎందుకు అవ్వట్లేదు ప్రజెంట్ అయితే నాకు కూడా తెలియదు మో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, నేను మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది ఈ టూల్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ క్యారెక్టర్స్లోకి వచ్చిన తర్వాత స్టాటిక్ మెష్ ఆన్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ మీకు కనపడకపోవచ్చు మామ. ఫిల్టర్స్ కనపడాలి అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా. సో 3 లైన్స్,
ఇక్కడ వీటిని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టాటిక్ మెష్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మెషెస్ రూపంలో కనిపిస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్టర్ కంటెంట్లోకి వచ్చి స్టాటిక్ మెష్ ఆన్ చేశాను. ఒకవేళ ఈ మెష్ ఆన్ చేయకపోతే నాకు అన్ని కూడా ఫోల్డర్స్ కనిపిస్తాయి. స్టాటిక్ మెష్ ఆన్ చేయడం వల్ల మీకు ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, మెటీరియల్స్ కనపడవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని తీసుకొస్తున్నాను, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా అండ్ దీనికి యారోస్ డిఫాల్ట్ వస్తున్నాయి. సో ఈ విధంగా నేనైతే దీన్ని అయితే యారోస్ని యూస్ చేసి మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ చెప్పాను కదా ఇందాక, సో ఈ ప్రెస్ చేస్తే మీకు రొటేట్ ఆప్షన్స్ వస్తాయి. సో దట్ దీన్ని నేను రొటేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కేల్ ఆప్షన్ అనమాట. సో దీన్ని నేను స్కేల్ చేయొచ్చు. అండ్ 3 డైరెక్షన్స్లో ఒకేసారి స్కేల్ చేయాలంటే ఇక్కడ మిడిల్లో ప్రెస్ చేసి స్కేల్ చేయండి. సో దట్ 3 డైరెక్షన్స్లో కూడా స్కేల్ అవుతుంది. సో ఈ విధంగా మన ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు అండ్ స్కేల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూసారా, 10 అని ఉంది. సో ఇదేంటంటే రేషియో అనమాట. మీరు ఎంత మీరు స్కేల్ చేసేటప్పుడు మినిమం ఎంత స్కేల్ అవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఆఫ్ చేశాను అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్కేల్ చేసుకోవచ్చు అది ఎంతైనా సరే. బట్ దీనివల్ల ఏంటంటే కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు అది ఎంత స్కేల్ అవుతుందని. బట్ దీన్ని ఆన్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి కూడా మీకు 10 గ్రిడ్ స్కేల్ అవుతుంది అనమాట అది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బై డిఫాల్ట్ తీసుకెళ్తా ఉండండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను కొంచెం పైకి ట్రాక్ చేసినా సరే అది ఫిక్స్డ్ అమౌంట్ మూవ్ అవుతుంది అనమాట. అంటే నేను ట్రాక్ చేసిన ప్రతిసారి కూడా 10 యూనిట్స్ అది స్కేల్ అవుతుంది అనమాట. ఇది సేమ్ స్కేల్ కానే కాదు, మిగతా మూమెంట్కి కూడా అంతే. అది కరెక్ట్ 10 యూనిట్స్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. అండ్ రొటేట్కి కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే రొటేట్లో మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను రొటేట్ చేస్తే 10 డిగ్రీస్, మినిమం 10 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. మీకు అలా కాకుండా ఓన్లీ 5 డిగ్రీస్ అలా కావాలనుకుంటే మీరు దీన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇది 10 అని చూసారా. సో 1, 5, 50, 100 ఇలా మీకు 10,000 వరకు ఉంటుంది. సో ఇవేంటంటే స్నాపింగ్ సైజెస్ అనమాట. సో మీరు మినిమం ఎంత మూవ్ చేయాలి లేదా ఎంత రొటేట్ చేయాలి, ఎంత స్కేల్ చేయాలి అనేది ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ యారో మార్క్ ఏంటంటే బేసిక్ సెలెక్షన్ టూల్ అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ యాంగిల్ అని చూస్తారు. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మూమెంట్కి, అండ్ సెకండ్ వచ్చేసి రొటేషన్కి, అండ్ థర్డ్ వచ్చేసి స్కేల్కి అనమాట. నేను ఇందాక అన్ని ఇక్కడే చెప్పాను కదా, యాక్చువల్లీ అలా కాదు. మూమెంట్కి ఏంటంటే ఇదనమాట. అండ్ రొటేషన్కి వచ్చేసి ఇక్కడ 10 డిగ్రీస్ అని చూస్తారు. సో ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 డిగ్రీస్ పెట్టాను అనుకోండి. సో నేను అలా మూవ్ చేస్తే చాలు, అది ఖచ్చితంగా 30 డిగ్రీస్ మినిమం మూవ్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ స్కేల్ ఇది వచ్చేసి స్కేల్ అనమాట. సో ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే వర్క్ అవుతాయి మామ. సో నేను మీకు చెప్పానని అనుకుంటున్నా, బేసిక్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. అన్రీల్ ఇంజిన్ అనేది యాక్చువల్లీ సాఫ్ట్వేర్, హెవీ సాఫ్ట్వేర్. బట్ ఇందులో మనం వర్క్ చేయడం కానీ, సీన్స్ క్రియేట్ చేయడం కానీ చాలా ఈజీ. అంటే అంత ఎక్కువ డీప్గా నేర్చుకునేది ఏమి ఉండదు. బేసిక్స్ అర్థమైతే చాలా, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కనుక మీకు ఉంటే, అంటే ఏది ఏంటి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కనుక మీకు తెలిస్తే చాలు, మీకు నచ్చినట్టు మీరు ఆ మంచి మంచి సీన్స్, రియలిస్టిక్ సీన్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ యానిమేట్ చేయొచ్చు, రెండర్ కూడా వేసుకోవచ్చు. సో అదే అనమాట అన్రీల్ ఇంజిన్కి సంబంధించిన బేసిక్ ట్యూటోరియల్. సో మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు అసెట్స్ అండ్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ విధంగా దొరుకుతాయని చెప్పి నేను మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే, అండ్ అలాగే బ్లెండర్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. సారీ కొంచెం డిలే అయింది, బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. సో వీడియోస్ కనుక మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాస్త సపోర్ట్ చేయండి మమ్మ. అండ్ నాకు కూడా కొంచెం ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాఫ్ట్వేర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వడం మర్చిపోకండి మమ్మ. సో ఇన్స్టాకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు నాకు మెసేజ్ చేయండి. సో ఇంతే మమ్మ ఈ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.